బీఆర్ఎస్ ప్రభుత్వం 7,00,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద తల మీద పెట్టి పక్కకు జరిపారు తెలంగాణ ప్రజలు. ఈ అప్పు తీర్చేది ఎవరు? ప్రజలే. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చి అప్పు తీర్చదు, ప్రజలే తీర్చాలి. ప్రజలు తెలుసుకోండి వాస్తవాలను. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫ్రీగా నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అని ఇది కూడా అప్పులు చేసి ఆ 7,00,000 ప్లస్ అప్పులు ఇది మన నెత్తి మీదనే పెట్టిపోతుంది. అర్థం చేసుకోండి ప్రజల్లారా. మన నెత్తి మీద పడేటటువంటి బరువుని ఇప్పుడే గమనించండి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఉచితాలు సరైన వారికే ఇవ్వాలి కానీ అందరికీ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క రైతు బంధు అందరికీ ఇచ్చినట్టుగా కాదు అని మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది ప్రజలందరికీ. బివి ప్రసాద్, హైదరాబాద్.